మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేబినెట్ లో కొత్తగా 4 లేదా 5 అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్ వచ్చాక ఏ క్షణమైనా దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్తగా మంత్రులయ్యే వారికి కీలక శాఖలు అప్పగిస్తారని తెలుస్తోంది. కొత్త వారికి ఏ శాఖలు ఇస్తారు, పాత వారిలో ఎవరినైనా తీసేస్తారా అనే అంశాలపై ఇవాల్టి DNA విత్ ఎడిటర్ తో చర్చిద్దాం. భరత్, తెలంగాణ కేబినెట్ పై విస్తరణ క్లారిటీ వచ్చినట్లయినా కేబినెట్ విస్తరణ ఎప్పుడుండే అవకాశం? అంటే నిన్న ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో మీటింగ్ జరిగిన తర్వాత ఒకటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇదే ఇక చివరి సమావేశం అని చెప్పారు. అంటే ఇక మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అర్థం చేసుకోవాలి. దాదాపు సంవత్సరం మీద 3 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఓకే, సో దీని మీద మనతో మాట్లాడేందుకు మనకు ఒకళ్ళిద్దరు మంత్రివర్గానికి సంబంధించిన ఆస్పిరెంట్స్ కూడా త్వరలో మంత్రివర్గంలో 4-6 అనే చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిష్టానం పూర్తి స్థాయి విస్తరణ చేపడుతుందా? నిన్న జరిగిన మీటింగ్ లో కేసీ వేణుగోపాల్ తో మొదలు సమావేశమయ్యారు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గే, మీనాక్షి నటరాజన్ హైకమాండ్ నుంచి, మన తెలంగాణ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. సో ఫైనల్ గా ఒక ఏ పేర్లు ఏంటి అనేది డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత జనరల్ గా ఏఐసిసిలో ప్రొసీజర్ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది స్పందన. అంటే ఇప్పుడు నాకు తెలిసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ 30వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యలో ఉండొచ్చు. 30వ తేదీ ఉగాది, మంచి ముహూర్తం కనుక ఎంచుకుంటే మార్చి 30 ఉగాది రోజు అయిపోవచ్చు. లేదా ఇంకా అంటే ఉగాది రోజు కాకుండా స్పెసిఫిక్ గా ఉగాది, ఎందుకంటే అమావాస్య తర్వాత వస్తుంది కదా, అమావాస్యను మన వాళ్ళు ఆస్పిషియస్ గా భావించరు. సో అట్లా విజయదశమి రోజు అయితే ఏ ముహూర్తం చూడడానికి అవకాశం లేదు. విజయదశమి రోజు ఏదైనా చేయొచ్చు ముహూర్తం చూడకుండా. కంపల్సరీగా ముహూర్త బలం కనుక చూసుకుంటే మేబీ కొద్దిమంది అంటారు ఏంటంటే April 3rd రోజు చేయొచ్చు అని చెప్పి. సో ఉగాది రోజు నుంచి April 3rd రోజు మధ్య, నెక్స్ట్ డే మళ్ళీ ఈద్ రంజాన్ ఉంది, March 31st రోజు. సో ఈ 3-4 రోజుల్లోనే ఉండొచ్చు, బిట్వీన్ 30th to April 3rd లోపు పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చు. అయితే ఇది మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ రెండింటి మధ్య తేడా ఉంది. విస్తరణ అంటే కేవలం ఏం చేయడం, ఉన్న మంత్రివర్గాన్ని విస్తరించడం, కొత్తగా మంత్రులను తీసుకోవడమే, డ్రాప్ చేయడం ఉండదు. పునర్వ్యవస్థీకరణ అంటే డ్రాప్ చేయొచ్చు, లేదా శాఖలు ఉన్న వాళ్ళ శాఖలు కూడా మార్చినా సరే. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మంత్రులు చాలా మంది ఉన్నారు, 2 శాఖలున్నాయి. బట్టి విక్రమార్కకి ఆర్థిక శాఖ, ఎనర్జీ, పవర్ మినిస్ట్రీ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లైస్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి 2 కదా. పొంగులేటికి రెవెన్యూ, హౌసింగ్, INPR ఉంది. అట్లాగే పొన్నం ప్రభాకర్ కి బీసీ సంక్షేమం, ట్రాన్స్పోర్ట్, రవాణా శాఖ మంత్రి ఉంది. శ్రీధర్ బాబుకు IT, ఇండస్ట్రీస్ ప్లస్ లెజిస్లేటివ్ అఫైర్స్, శాసనసభ వ్యవహారాలు ఉంది. సో ఇట్లా మల్టిపుల్ శాఖలు. కొండా సురేఖకి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, పర్యావరణం, అటవీ శాఖ, ఆ తర్వాత దేవాదాయ శాఖ. సో ఇట్లా మల్టిపుల్ మినిస్ట్రీస్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు అసలే ముఖ్యమంత్రి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. హోంశాఖ ఉంది, తర్వాత విద్యాశాఖ ఉంది, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్న పరిస్థితి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి కూడా అకామిడేట్ చేయాలి ఎవరికి కేటాయించిన శాఖలు. నేనేమనుకుంటానంటే ఇది మంత్రివర్గంలో డ్రాపింగ్స్ ఉండవు, ఎవరిని తివ్వబోరు. చాలా కేటగిరీలో చెప్తున్నా, చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు ఇద్దరిని తీసేస్తారు అని చాలా మంది చాలా రకాలుగా రాస్తున్నారు. సో కేటగిరికల్లీ నేను క్లియర్ చేయబోతున్నాను, ఈ మంత్రివర్గంలో ఎవరిని డ్రాప్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పర్ఫార్మెన్స్ సమయం లేదు, సంవత్సరం మీద 3 నెలలు మాత్రమే ఉంది. ఈవెన్ కొద్దిమంది వేరే ఛానల్స్ ఇచ్చిన వార్తలు చూసి మన వాళ్ళు కూడా, అంటే అది నిన్న తీన్మార్ మల్లన్న ప్రెడిక్ట్ చేశారు, ఇద్దరిని తీసేయొచ్చు అని చెప్పి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు. బట్ యాజ్ ఫర్ అస్ మీ కన్సర్న్ ఎవరిని కూడా తీసేయట్లేదు. ఇది మంత్రివర్గంలో కొత్త వ్యక్తుల యాడ్ తప్ప
తీసివేయడం అన్నది జరగదు. 2 కారణాలు చెప్తాను నేను. ఒకటి, ఇప్పుడు కొండా సురేఖను తీసేస్తారు అని చెప్తున్నారు. ఏ బేసిస్ లో తీసేస్తారు? బీసీలు మంత్రివర్గంలో ఉన్నదే తక్కువ. ఎంతమంది బీసీలు ఉన్నారు ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో? పొన్నం ప్రభాకర్ ఒకరు, కొండా సురేఖ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో 12 మందిలో 2 మాత్రమే బీసీలు ఉండి, ఇంకా వేరే బీసీ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీసీ నుంచి ఎమ్మెల్యేలు లేకపోతే విజయశాంతికి ఇస్తారా ఎమ్మెల్సీగా, లేకపోతే వాకిటి శ్రీహరి ముదిరాజ్కి ఇస్తారా, లేకపోతే ఇంకా బీర్లా ఎలై యాదవ్ కి ఇస్తారా, లేకపోతే ఆది శ్రీనివాస్ కి ఇస్తారా? ఇట్లాంటి చర్చ జరుగుతున్న సమయంలో ఒక బీసీ మంత్రి, పైగా కొండా సురేఖకు ఒక స్పెషాలిటీ ఉంది, 2 కులాల మనం అడాప్ట్ చేసుకోవచ్చు. బై భర్త పద్మశాలి. మనకు తెలిసి పద్మశాలి సామాజిక వర్గం పెద్ద ఎత్తున తెలంగాణలో ఉంది. ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు. సో 2 కులాలు అడాప్ట్ చేసుకోవచ్చు. ఆమె హాఫ్ పద్మశాలి అని చెప్పొచ్చు, హాఫ్ మున్నూరు కాపు అని కూడా చెప్పొచ్చు కదా. భర్త కులాన్ని కూడా ఐడెంటిఫై, ప్లస్ మహిళ. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకు ఆమెను తీసేస్తారని వస్తుందంటే కేటీఆర్ మీద ఆ మధ్యలో కామెంట్ చేశారు కాబట్టి తీసేస్తారు. ఒకవేళ తీసేస్తుంటే అప్పుడే పక్కన పెట్టేవాళ్ళు కదా. సో ఆ సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల కొంత అమల, నాగార్జున అక్కినేని భార్య అమల కంప్లైంట్ చేసింది రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి. ప్రియాంక గాంధీ కూడా అమలతో ఫోన్ లో మాట్లాడారని చెప్తున్నారు. బట్ ఆ ఎపిసోడ్ అప్పటితో అయిపోయింది. ఆ కారణంతో ఇప్పుడు ఎందుకు తీసేస్తారు? ఏమైనా వేరే ఏమైనా అలిగేషన్స్ వచ్చాయా? కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ప్లస్ ముఖ్యమంత్రికి వర్గీయురాలు రేవంత్ రెడ్డి ఆమెను ఎందుకు డ్రాప్ చేస్తారు? సో నా ఉద్దేశంలో అయితే డ్రాపింగ్స్ లేవు, కొత్తగా ఎవరిని తీసేయబోరు. ఒక మీడియా సంస్థను చూసి ఇంకొకళ్ళు వార్తలు ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కూడా వేసేసారు, ఏదో డ్రాపింగ్స్ ఉంటాయే కదా. స్పెక్యులేషన్ ఇట్స్ ఆల్. ఎందుకంటే నిన్న జరిగిన మీటింగ్ లోపల ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ఇవాళ రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పారు మాకు ఎవరికి ఇంకా ఫోన్ రాలేదని చెప్పి. సో హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిన్న చర్చ జరిగింది. 30వ తేదీ వరకు సిరీస్ ఆఫ్ చర్చలు జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్ గా మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ తీసుకొచ్చి లాస్ట్ డే బిఫోర్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. సో ఇప్పటి వరకు ఎవరికి కన్ఫర్మేషన్ రాలేదు మంత్రివర్గంలో ఎవరికి ఉంటుంది ఎవరికి లేదని. సో ఆ మీటింగ్ లోకి వెళ్ళిన ఎవరన్నా ఒకళ్ళు నోరు విప్పాలి. మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్కను. బట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీ అటెండ్ అయ్యారు, కానీ ఎవరితో ఏం చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు, లోపలికి వెళ్ళిన వాళ్ళు చెప్పలేదు. రెండోది జూపల్లి కృష్ణారావుని తీసేస్తారంటున్నారు. ఆయన కూడా ఎందుకు తీసేస్తారు? టూరిజం మంత్రి, ఎక్సైజ్ మినిస్టర్. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు మిస్ వరల్డ్ పోటీలు ఆర్గనైజ్ జరుగుతోంది. స్మితా సబర్వాల్, జూపల్లి కృష్ణారావు వారిద్దరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళిద్దరి నేతృత్వంలో జరుగుతుంది ఒకటి. రెండోది, ఇప్పుడు మంత్రివర్గంలో ప్రస్తుతం వెలమ సామాజిక వర్గం రిప్రజెంటేషన్ ఏది? బలమైన సామాజిక వర్గం కదా వెలమ సామాజిక వర్గం. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కదా. ఓ 10 మంది ఎమ్మెల్యేలు ఆ సామాజిక వర్గం నుంచి ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఉంటారు కదా. ఉంటారా ఉండరు? సో వెలమ సామాజిక వర్గానికి అసలు రిప్రజెంటేషన్ లేదు. ఇంకా ఇది ఉండగా ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు అడుగుతున్నారు, నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు అడుగుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు అక్కడ ఎల్లారెడ్డి నుంచి. అట్లాగే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి గెలిచారు, ఆయన కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావుకు బెడుతుంటుందా లేదో తెలీదు. జూపల్లి కృష్ణారావుని ఎందుకు తీసేస్తారు? సో ఉన్న వాళ్ళని తీసే ప్రసక్తి లేదు కాబట్టి. అంటే ఇప్పుడు ఏదన్నా విషయంలో క్రైటీరియానో వాళ్ళ మీద ఏదైనా అవినీతి ఆరోపణ ఏదో ఒకటి రావాలి కదా, కాంక్రీట్ గా ఉండాలి కదా. కొండా సురేఖ కేటీఆర్ మీద కామెంట్ చేసింది, కానీ ఆ కామెంట్స్ గతంలో అటువంటి ఆమె చాలా ఓపెన్ గా ఒక విధంగా హద్దులు దాటి కామెంట్ చేసిందని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత దానికి క్షమాపణ చెప్పింది, ఓకే. బట్ అక్కడ మీ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఇప్పుడు బీసీల కులగణన, బీసీల గురించి ఇంత చర్చ జరుగుతున్న సమయంలో బీసీలకు సమయం ఒక బీసీ లేడీ మినిస్టర్ ను డ్రాప్ చేసే అవకాశం ఉంటుందా? మీరు ఆలోచించండి. ఆమె హైకమాండ్ వాళ్ళు ఎవరిని తిట్టలేదు, సరే. ఇప్పుడు కేటీఆర్ సంబంధించి డిఫమేషన్ సూట్ ఎదుర్కొంటుంది. సో అదే రకమైన కామెంట్స్ కొద్దిమంది, రేవంత్ రెడ్డి కూడా అదే టైప్ కామెంట్స్ కొంత చేశారు. సో ఐ డోంట్ థింక్ కొండా సురేఖని డ్రాప్ చేస్తారని. ఇక రెండవది మిగిలింది జూపల్లి కృష్ణారావు. జూపల్లి కృష్ణారావు కూడా ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, వెలమ సామాజిక వర్గం. అవసరమైతే ఇంకా వెలమ సామాజిక వర్గం నుంచి గతంలో 4 మంత్రులుగా ఉండేవాళ్ళు. కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కదా లాస్ట్ కేబినెట్ లో. ఈసారి ఇద్దరైనా ఉంటారు కదా. ప్రేమ్ సాగర్ రావు తీసుకున్నా సరే, ప్రేమ్ సాగర్ రావు లేకపోతే మదన్ మోహన్ రావు ఇద్దరు తీసుకున్నా సరే, మినిమం ఇద్దరికైనా అవకాశం కల్పిస్తారు. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎక్సైజ్, టూరిజం.
సో నా ఉద్దేశంలో ఇది మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ కూడా కావచ్చు. పునర్వ్యవస్థీకరణ అంటే ఓన్లీ తీసేయడం కాదు, శాఖల కేటాయింపులు మార్చొచ్చు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావుకి ఎక్సైజ్ టూరిజం ఉంది, ఒకటే శాఖ ఇవ్వచ్చు, ఏమైనా చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు. అంత మాత్రం అంతే తప్ప డ్రాపింగ్స్ ఉండవు. ఎందుకంటే ఏ మంత్రి మీద అంత సీరియస్ అలిగేషన్ లేదు, ప్లస్ అంత కసి కూడా లేదు హైకమాండ్కో లేకపోతే రేవంత్ రెడ్డికో ఉండాలి ఆ విధంగా డ్రాప్ చేస్తున్నామని. పైగా ఇప్పుడు మీకు రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి 2004 నుంచి 9 మధ్య ఫస్ట్ టర్మ్ లో ఫస్ట్ 3 సంవత్సరాల తర్వాత ఆయన కేబినెట్ విస్తరణ చేసుకోగలిగారు. మొదలు 29 మందిని తీసుకున్నారు, ఆ తర్వాత 15 మందికి తీసుకునేందుకోసం 3 సంవత్సరాల తర్వాత 2007లో కేబినెట్ ఎక్స్పాన్షన్ చేశారు. మొదలు 24 మంది ప్లస్ టీఆర్ఎస్ నుంచి 6, 30 మందిని తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ బయటకు వచ్చిన తర్వాత 15 మందిని కేబినెట్ లో యాడ్ చేసుకుని 44 మంది కేబినెట్. ఆ 44 మంది కేబినెట్ తీసుకున్నప్పుడు కూడా ఒక్కళ్ళం కూడా డ్రాప్ చేయలేదు. కేవలం ఎన్నికలకు ఒక 2-3 నెలలు ఉండగా ఇద్దరిని డ్రాప్ చేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పి వాళ్ళ నియోజకవర్గంలో ఆ జిల్లాలో మారెప్ప, కర్నూలు జిల్లాకు సంబంధించి మారెప్పను, అదేవిధంగా ఏలూరులో మాగంటి బాబు, పశ్చిమ గోదావరి జిల్లా, వీళ్ళిద్దరిని రాజశేఖర రెడ్డి డ్రాప్ చేశారు ఓన్లీ ఎలక్షన్ 2-3 మంత్స్ ముందు. తర్వాత మళ్ళీ ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదు, అది వేరే సంగతి. కానీ మధ్యలో డ్రాప్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ లేదు. ఒకసారి డ్రాప్ చేశారు, రోషయ్య నుంచి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళంతా రోషయ్య కేబినెట్ లో కంటిన్యూ అయ్యారు. కానీ రోషయ్య నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి షిఫ్ట్ అయినప్పుడు ఒక 4-5 డ్రాప్ చేశారు. ఆ డ్రాప్ చేసిన వాళ్ళు కొండా సురేఖనేమో అప్పుడు రోషయ్య టైంలో తనంతట తాను రిజైన్ చేశారు, జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని. డ్రాప్ చేసిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డికి అసలు పడదు కాబట్టి ఆయన డ్రాప్ చేసిన తర్వాత జగన్ కు సన్నిహితులు అనుకునే వాళ్ళని శిల్పా మోహన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళని కొద్దిమంది డ్రాప్ చేసి ఒక 4-5 తీసుకున్నారు. సో కాంగ్రెస్ హైకమాండ్ ఒక వ్యక్తిని డ్రాప్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి 5 ఏళ్ల టెన్యూర్ లో కూడా ఇద్దరిని డ్రాప్ చేశారు. శంకర్ రావు షాద్నగర్ నుంచి, ఆయన కూడా చాలా ప్రభుత్వానికి విసుగు తెప్పించే కామెంట్ చేయడం వల్ల శంకర్ రావును డిఎల్ రవీంద్రారెడ్డిని మైదుకూరు నుంచి వాళ్ళిద్దరిని కూడా అప్పుడు బర్తరఫ్ చేసిన సందర్భం ఉంది. సో ఇప్పుడు అంత సీరియస్ అలిగేషన్స్ నేనేమంటానంటే కొండా సురేఖ గాని లేదా వీళ్ళిద్దరి మధ్య కూడా అంత సీరియస్ అలిగేషన్స్ లేవు అని నేను చెప్తాను. సో అందుకని డ్రాపింగ్స్ ఉండవు. అయితే ఒకటి మనం చూడాలి, కొత్తగా ఎవరిని మంత్రివర్గంలో భరత్ చాలా మంది ఆశావాహులున్న ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు మాత్రం అంటే ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేశాము. ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకటి శ్రీహరి నిన్న చెప్పారు కన్ఫర్మ్ గా ఉండొచ్చని. గడ్డం వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. అంటే వీరికి దాదాపుగా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని. వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేరు ఎందుకు ప్రధానంగా వినిపిస్తుందంటే ముదిరాజ్ సామాజిక వర్గం బీసీలో ఇప్పుడు సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ యాజ్ పర్ పాపులేషన్ సెన్సెస్, సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ గా ముదిరాజ్ కమ్యూనిటీ అనేది ఉంది. కాబట్టి అక్కడి నుంచి అవకాశం దొరకొచ్చు, అక్కడ అవకాశం ఉండొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వచ్చు అని ఒక విధంగా చెప్తున్న పరిస్థితి స్పందన. సో అందుకని వస్తుంది. ఇక వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరి విషయంలో హైకమాండ్ తుది నిర్ణయం. ఎందుకంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చింది ఎన్నికల ముందు హైకమాండే, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండే. సో ఇది రాష్ట్ర నేతల కంటే కూడా హైకమాండే ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. సో నేను అనుకుంటాను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి అంత సుముఖంగా ఉండకపోవచ్చు. నేతకు చెప్పినట్టు ఆయన బ్రదర్ నిన్ననే చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సుముఖంగా ఉండకపోవచ్చు. వివేక్ వెంకటస్వామి తీసుకోవడం విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి కొంత ఆయన తీసుకున్న విషయంలో సుముఖంగా ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా వీళ్ళిద్దరూ హైకమాండ్ కోట రాజగోపాల్ రెడ్డి గాని రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా ఖరారైంది అంటున్నారు కదా. మరి దాదాపు ఖరారు అంటే ఎవరేం చెప్పలేరు కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఏం చెప్తున్నారు, నాకైతే హైకమాండ్ నుంచి ఫోన్ రాలేదు కానీ అష్యూరెన్స్ వచ్చింది, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని నాకు ఉంది. హోంశాఖ మంత్రిగా తను హోంశాఖ మంత్రి అయితే కేసీఆర్ ను ఫస్ట్ జైల్లో వేస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది ఉంది కదా, అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి
చూడాలి ఇది ఎక్కడి వరకు. నిన్ననే డిస్కస్ చేశాం, నల్గొండ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు, అలాగే ఒకే ఇంటి నుంచి ఇప్పుడు కోమటిరెడ్డి ఉన్నారు, ఇస్తే రాజగోపాల్ రెడ్డి అవుతారు, అలాగే ఒకే సామాజిక వర్గం నుంచి 3 మంత్రులు ఉంటారు. అంటే ఎలా చూడొచ్చు అది, ఇది అసలు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్, ఒకవేళ నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే 3 రెడ్డి సామాజిక వర్గం అవుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందుకని ఆ 3 అయితే కనుక నల్గొండ జిల్లా రెడ్లదేనా, ఇంకా వేరే లేరా? సో కానీ ఈ అపప్రదం తొలగొట్టేందుకే కాంగ్రెస్ హైకమాండ్ లోకల్ నాయకత్వం కూడా ఆలోచించింది. ఇప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి మన 2 ఎమ్మెల్సీ ఇచ్చారు. ఒకటి అద్దంకి దయాకర్కి ఇచ్చారు, మాల సామాజిక వర్గం ఎస్సీ. అట్లాగే శంకర్ నాయక్ ఎస్టీకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో అది చెప్పి కవర్ చేసుకోవచ్చు. నల్గొండ జిల్లా నుంచి బీర్లా ఎలై యాదవ్ కూడా పోటీలో ఉన్నారు బీసీ కోటా నుంచి. రాజగోపాల్ రెడ్డి కూడా అదే అన్నారు. ఏమన్నారంటే మునుగోడు ప్రజలతో నేను మునుగోడు సాక్రిఫైస్ చేసి కంటెస్ట్ చేశాను, ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేస్తుంటే నాకు మంత్రి పదవి ఈజీగా వచ్చుండేది. ఎందుకంటే ఎల్బీ నగర్ సిటీలో ఎల్బీ నగర్ నుంచి కూడా కంటెస్ట్ చేద్దామని నన్ను ఆలోచించారు. ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేసి గెలిస్తే నాకు ఈజీగా మంత్రి పదవి వచ్చేది, ఎందుకంటే సిటీ కోట. నల్గొండ జిల్లా కోట అయ్యేసరికి ఇక్కడ మా బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, నేనున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుందని ఆయన కూడా చేసిన కామెంట్. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి గాని వివేక్ వెంకటస్వామి గాని వీళ్ళిద్దరు కూడా హైకమాండ్ కోట, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. సో మనతో పాటు ఇప్పుడు ఫోన్ లైన్ లో సీనియర్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మంత్రివర్గంలో ఆయన కూడా చాలా సీరియస్ ఆస్పిరెంట్. ప్లస్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి 1994 నుంచి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం 1994 ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఒకళ్ళు, ప్లస్ మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ లో. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి 99 కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నా నేను, మిగతా పార్టీలు కాదు. మిగతా పార్టీలో అంటే కేసీఆర్ అందరికంటే సీనియర్, 85లో ఆయన కేసీఆర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో మల్రెడ్డి రంగారెడ్డి గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. వినబడుతుందా మల్రెడ్డి గారు? 30 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. మంత్రి పదవి భాగ్యం దొరకలేదు ఇంతవరకు. ఈసారి వస్తుందా మంత్రి పదవి? బ్రదర్, నా దగ్గర నాకు రావడానికి అందరికంటే సీనియర్ నేను. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీలో మీరే సీనియరా ఇప్పుడున్న ఎమ్మెల్యేలో? సీనియర్ కాబట్టి అడగగలుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఒక కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా 30 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్నా. పార్టీ ఎట్లా ఏదో ఆదేశాలు ఇస్తే అది పని చేసినా కాంగ్రెస్ పార్టీకి నాకంటే గొప్పగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి చేసిన వాళ్ళకు ఇవ్వకుండా చేయని వాళ్ళకి ఇస్తారా? తప్పకుండా నాకు కూడా మా పార్టీ ఇస్తది. మా పార్టీకి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో 44% జనాభా ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో, గ్రేటర్ హైదరాబాద్ లో నేను ఒక్కడే గెలిచిన. గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచినటువంటి ఏకైక వ్యక్తిగా, రంగారెడ్డి జిల్లాలో గెలిచిన వ్యక్తిగా నేనున్నా ఈ రోజు. మరి 44% ఉన్నటువంటి జనాభాలో గెలిచినటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి ఇయ్యరని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీరు అనుకోవాల్సిన పని లేదు. తప్పకుండా మా పార్టీ మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నాకు తప్పకుండా పార్టీ గుర్తించి ఇస్తది అనేటువంటిది చాలా క్లియర్ గా ఉంది. మా మంత్రులు గాని, ముఖ్యమంత్రి గారు గాని అందరూ కూడా తప్పకుండా నేను చేసినటువంటి కష్టానికి, నేను కష్టపడ్డడానికి తప్పకుండా నాకు మద్దతు చేస్తానని అనుకుంటున్నా నేను. మరి అట్లయితే ఇప్పుడు మీకు మొదటి టర్మ్ ఇప్పుడు 12 మందిని తీసుకున్నప్పుడే దొరకాలి కదా, ఎందుకు దొరకలేదు? తప్పకుండా ఇవ్వాల్సి ఉండే. 12 మందిని తీసుకున్నప్పుడు మొదటి కేబినెట్ లోనే నేను మంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే నా కోసం కాకుండా రంగారెడ్డి జిల్లా కోసం, హైదరాబాద్ జిల్లాలో కూడా ఎవరు గెలవలే కాబట్టి నేను హైదరాబాద్ రంగారెడ్డిలో ప్రాతినిధ్యం వహించిన. 94 నుంచి మీ అందరికీ తెలుసు నా మలక్పేట కాన్స్టిట్యున్సీ 4 కాన్స్టిట్యున్సీలు అయింది. మలక్పేట, ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం. కాబట్టి తప్పకుండా పార్టీ ఇంతకంటే మరి గొప్పగా పనిచేసిన వాళ్ళు ఎవరు కానరారు. అందరం పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ ఒక్కరితోనే పార్టీ అధికారంలోకి రాదు. ప్రతి కార్యకర్త నుంచి నాయకుని వరకు పని చేసినప్పుడే అది అధికారంలోకి వస్తుంది. వాళ్ళకి గౌరవం ఇస్తేనే
రేపు మళ్ళీ అందరూ పనిచేస్తారు. రేపు హైదరాబాద్ రంగారెడ్డిలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. నేను ఇక్కడ మాకు ఎవరు రిప్రజెంటేషన్ లేకపోతే ఆ కార్యకర్తలు కూడా ఎవరు ఉత్సాహంగా పనిచేయరు. వాళ్ళు కూడా మీకే గతి లేదు మాకెందుకు అంటారు వాళ్ళు. కాబట్టి తప్పకుండా పార్టీ మా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మాకుండేటువంటి పార్టీ అధినాయకత్వం అంతా కూడా ఆలోచిస్తుందండి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. తప్పకుండా రిప్రజెంటేషన్ 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాము బ్రదర్. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర పాలన వద్దు, తెలంగాణ పాలన 10 జిల్లాల పాలన కావాలని కొట్లాడినాం. కొట్లాడిన తెలంగాణలో 10 జిల్లాలకు 10 మంది మంత్రులు ఉండాలి ముందు. ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ లో 6 మంత్రులు హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నారు. నీకు రాష్ట్రమంతా 12 మంది ఉంటే 6 మంది ఇక్కడనే ఉన్నారు. కాబట్టి తప్పకుండా 100% ఎవరైనా గుడ్డిగా ఎవరు కూడా మంత్రివర్గాన్ని విస్తరించారు కదా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. విజ్ఞులు ఉన్నారు. కానీ రెడ్డిస్ ఎక్కువైపోతున్నారు అన్నది ప్రాబ్లం కదా ఇక్కడ. టిఆర్ఎస్ లో ఎంతమంది రెడ్డిస్ ఉన్నారు మీరు ఆలోచించండి. ఇప్పుడు మా వాళ్ళు ఒక రెడ్డి అనేటువంటిది 4 ఉన్నారు. నిజంగానే రెడ్డిలకే ఎక్కువైపోయింది అని కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అట్లా అనుకుంటే రంగారెడ్డి జిల్లా ప్రజలకు నన్ను అడ్డం పెట్టుకొని, రెడ్డిని అడ్డం పెట్టుకొని అన్యాయం చేయొద్దు. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి పేద ప్రజల పక్షాన నిలబడాలంటే తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో తప్పకుండా ప్రాతినిధ్యం ఉంటది అనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. కాబట్టి మేము దాని గురించి ఆలోచిస్తలేము. మీరు అడిగిన దానికి నేను జవాబు చెప్తున్నా. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కేబినెట్ లో ఇంతకంటే ఎక్కువ మంది రెడ్డిస్ ఉన్నారు అంటారు. అదేనా మీరు చెప్పేది? ఉన్నారు కదా, ఎవరు అడగా. ఇప్పుడు నిజంగానే రెడ్డిలకు వద్దు రంగారెడ్డి జిల్లాలంటే ఇంకా నేను ఒక్కనే గెలిచిన ఇక్కడ ఈ గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డిలో. మరి ఎవరినన్నా కావాలంటే నేనే గెలిపించిస్తా, కానీ జిల్లా ప్రజలకు అన్యాయం చేయొద్దు. ఎట్లా గెలిపించిస్తారు? ఇప్పుడు ఏం లేదు కదా, మొన్న ఎమ్మెల్సీ కూడా దొరకలేదు ఎవరికి. రెడ్డిలకు ఇవ్వము, ఈయన రంగారెడ్డి జిల్లాలో గెలిచినోడు ఒక్కడే రెడ్డి అని అంటే ఎవరన్నా అంటే ఆ ప్రాతినిధ్యం కోసం రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన నిలబడి ఎవరిని కూడా గెలిపియమంటే నా సీట్ ఇచ్చి గెలిపించడానికి నేను తయారుగా ఉన్నా. కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం మనం చేయొద్దు. రేపు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, మాకు రంగారెడ్డిలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. ఇప్పటికే మాకు ఎంపీలు లేరు, ఎమ్మెల్యే లేరు. ఇక్కడ ఉండేటువంటి మేము ఎవరిని గెలవలేదు ఇక్కడ. కాబట్టి మేము చాలా వీక్ గా ఉన్నటువంటి రంగారెడ్డి హైదరాబాద్ లో ఇంకా వీక్ చేయాలనుకుంటే ఇయర్ గాని తప్పకుండా ఇస్తారు మా వాళ్ళు. మా పార్టీ రాహుల్ గాంధీ గారు అక్కడ ఉన్నారు, అక్కడ మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నారు, ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అందరూ కూడా ఆలోచిస్తారు కదా. ఎవరు ఏకపక్ష నిర్ణయం తీసుకొని రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు అన్యాయం చేస్తారని అనుకోవడం లేదు. ఓకే, కానీ రంగారెడ్డి హైదరాబాద్ మరి కాంగ్రెస్ పార్టీని శిక్షించారు కదా ఇక్కడ ప్రజలు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు, మొత్తం రూరల్ లో వచ్చింది. గెలిచినాను కదా, అందుకే ఒకవేళ ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డి అనేటువంటి వ్యక్తి అడ్డం వస్తే జిల్లా ప్రజల కోసము మీరు ఎవరిని పార్టీని నమ్ముకొని ఉన్నాను కాబట్టి, పార్టీ కష్టకాలంలో పనిచేసిన కాబట్టి పార్టీకి ఉండేటువంటి కార్యకర్తలకు, జిల్లా ప్రజలకు అన్యాయం చేయకుండా అవసరమైతే నేను ఎవరినైనా గెలిపించుకొచ్చి నా సీటు ఖాళీ చేసి గెలిపించుకొట్టిస్తాను కూడా చెప్పినా. తప్పకుండా మా పార్టీ అధిష్టానం ఏదన్నా ఆలోచించని. మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వకుంటే పర్వాలేదు, రంగారెడ్డి జిల్లాకు ఇచ్చి తీరాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది. మనం అన్నమే 10 జిల్లాల తెలంగాణ అన్నము. 10 జిల్లాలలో 10 మంది మంత్రులను పెట్టినాకనే మిగతా 6 జిల్లాలకు ఎవరిని పెట్టినా అందరూ కూడా సమ్మతంగా ఉంటది. కాబట్టి 10 జిల్లాల మంత్రులు వచ్చినాక రాష్ట్రంలో సగభాగమైనటువంటి, ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి
రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు మంత్రి లేకుండా ఉండడానికి వీలు లేదని మా అధిష్టాన వర్గం కోరుతున్నాం. తప్పకుండా వాళ్ళు తప్పకుండా కానీ ఇస్తారు. అవతల ఇప్పుడు ఒకటి రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు, సుదర్శన్ రెడ్డి, వీళ్ళిద్దరితో మీ గట్టి పోటీ ఉంది. ఎట్లా చూస్తారు? నిజామాబాద్ జిల్లాకు కూడా మంత్రి లేరు. నాకు ఎవరితో పోటీ లేదు, నేను ఎవరితో పోటీ పడడం లేదు. రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క సంక్షేమం కోసం, రంగారెడ్డి జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక మంత్రి లేకపోతే ప్రభుత్వం లేనట్టే కదా. మీరు సగభాగం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో, రంగారెడ్డి హైదరాబాద్ లో మనము 42-44% ఉన్నటువంటి పాపులేషన్, స్టేట్ పాపులేషన్ లో మనం మంత్రి లేకపోతే ప్రభుత్వం సగానికే ఉన్నట్టు లెక్క అవుతుంది. కాబట్టి సగభాగం మంత్రిత్వం మన ప్రభుత్వం కాదు, రాష్ట్రమంతా ప్రభుత్వం ఉన్నట్టు చూపియాలా. రేపు మనము ఎన్నికలకు పోబోతుంటాం, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాకు నాయకత్వం వహించడానికి, ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది అని మా పార్టీ గుర్తించింది. ఆ గుర్తింపుతోనే ఇస్తుంది. కొద్దిమంది ఏదో పేర్లు వచ్చినాయి, రాదేమో అని కొద్దిమంది అంటారు ఏంటంటే విజయశాంతి హైదరాబాద్ జిల్లా కోటా కిందకి వస్తారేమో, హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ రానియండి. విజయశాంతి వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు గతంలో 6 మంది మంత్రులు ఉన్నారు 2 జిల్లాలలో. ఇప్పుడు 2 జిల్లాలకు 2 ఇస్తే పోయేదేం లేదు. గతంలో అంటే టిఆర్ఎస్ లో సవితా ఇందారెడ్డి, తలసాని, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, రంగారెడ్డి నుంచి మల్లారెడ్డి, సవితా ఇందారెడ్డి, లాస్ట్ లో మహేందర్ రెడ్డి, ప్లస్ పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్, 6 స్పీకర్ ఉన్నాడు. అవును, అంటే 5 మంత్రులు ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారు, 6 ఉన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి నుంచి. నేను ఏమంటున్నా అంటే సగభాగం ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డికి ఇవ్వకుండా క్యాబినెట్ ఉంటే దానికి అర్థం కూడా ఉండదు కదా. మరి ఎందుకు ఇట్లా ఈ సంవత్సరంన్నర పాటు మీరు అన్నట్టు హైదరాబాద్ రంగారెడ్డిలో 42% పాపులేషన్ ఉంది. మరి సంవత్సరం మీద 3 నెలలు ఇట్లా ఈ విధంగా రిప్రజెంటేషన్ లేకుండా ఉంచడం కూడా కరెక్ట్ కాదు కదా హైదరాబాద్ రంగారెడ్డిని. అది రెండోసారి క్యాబినెట్ లో ఇస్తామని ముందు నుంచి అంటున్నారు. అది రేపు తప్పకుండా బ్రదర్, నేను మీరు చెప్పేదానికి అంటే నాకు అనుమానం ఏంటంటే, మీ టీవీలలో లేకపోతే మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడుతుండ్రేమో తప్ప మాకున్న సమాచారం, మా అధిష్టాన వర్గం, మా రాహుల్ గాంధీ గారు ఇక్కడ మా వాళ్ళకి, ఇక్కడ ముఖ్యమంత్రికి గాని, ప్రభుత్వానికి గాని, మంత్రులకు గాని చెప్పుంటాడు. తప్పకుండా ఈ 2 జిల్లాలల్లో మీరు అక్కడ రిప్రజెంటేషన్ ఉండాల్సిందే అని చెప్పకుండా ఉండడు ఆయన. ఎందుకంటే మమ్మల్ని అందరినీ చూడాల్సింది ఆయన్నే. ఎవరినో ఒకరినో ఇద్దరినో చూసి పార్టీ ఉండదు కదా. పార్టీ అందరి కోసం, మేము పార్టీ కోసం. కాబట్టి మీకు చీఫ్ విప్ పదవి ఆఫర్ చేస్తున్నారు అని చెప్తున్నారు, అదేమన్నా కరెక్టా? అంటే ఏమైనా ఫోన్ వచ్చిందా? నాకు ఏది తెలియదు. ప్రభుత్వంలో రేపు అనౌన్స్ అయిందాక నాకేం తెలియదు. ఏమన్నా ఉంటే తెలిసినాక మాట్లాడతా గానీ తెలియకుండా నేనేం మాట్లాడాలి? ఇప్పుడు మీకు నిన్న మీటింగ్ తర్వాత ఫోన్ వచ్చిందా సార్ హైకమాండ్ నుంచి? లేదు, లేదు, ఎవరికి రాలేదు, నాకు కూడా రాలేదు. మేబీ ఉగాది రోజా థర్డ్ మధ్యలో ఉంటుందా? ఉగాది నుంచి థర్డ్ మధ్యలో? బ్రదర్, మేము ఒక పార్టీకి అంకితమై ఉన్నాము. పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా ఆ డిసిషన్ వెంబడి పోవాలి కాబట్టి, పార్టీ కూడా విజ్ఞతతో ఆలోచిస్తుంది కాబట్టి మేము ఏం మాట్లాడలేము ఇప్పుడు. కాబట్టి మీరు ఇది అనౌన్స్ అయినాక మీరు మాట్లాడండి, అప్పుడు మాట్లాడితే దానికి ఏమైనా జవాబు చెప్పగలుగుతా. ఒకటి ఇప్పుడు మరి హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన ఇంపార్టెన్స్ మీరు అన్నట్టు 42% పాపులేషన్. రేపు డీలిమిటేషన్ జరిగితే కూడా సీట్లు ఇక్కడనే ఎక్కువ పెరుగుతాయి. అవును, ఇంకా పెరుగుతాయి సీట్లు. అందుకే సగభాగం అవుతుంది. అప్పుడు సగం సీట్లు రంగారెడ్డి, హైదరాబాద్ ఉంటుంది ఈ రాష్ట్రంకి. లాస్ట్ టైం డీలిమిటేషన్ అయినప్పుడే మీ మలక్పేట 4 ముక్కలైంది, 4 సీట్లు అయింది. ఏమైంది? మలక్పేట, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఇంకోటి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీ నగర్ 4 కూడా మలక్పేటే. నేను ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నా అక్కడ. అది 94, మళ్ళీ 2004 ఉన్నారు. 2009 లో మలక్పేట ముక్కలు కావడంతో మొన్న కూడా గెలిచిన దుర్మార్గులు 300 ఓట్లతో ఓడించారు కదా పోయినసారి.
అప్పుడు బీఎస్పీ సింబల్ నిన్న అసెంబ్లీలో కూడా చెప్పిన, అరే సన్నాసులారా మీరు నన్ను ఓడించారు కదా గెలిచినాక, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి అని చెప్పిన. ఎవరు సపోర్ట్ చేయలే. అందుకే ఇవన్నీ మామూలే. కానీ అంటే మీరు 40,000 మెజార్టీతో కదా గెలిచింది మొన్న మెజార్టీ 40,000 మల్లెడ్డి రంగారెడ్డి 41,000తో గెలిచిన బ్రహ్మాండమైన మెజార్టీ. హైదరాబాద్ రంగారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినారు. ప్లేస్ లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ 2 జిల్లాలలో. ఓకే, ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మా పార్టీ నాయకత్వం ఆలోచిస్తుందండి, అందులో అనుమానం లేదు. మీనాక్షి నటరాజన్ తో మాట్లాడారా? గెలిచిన 41,000తో గెలిచిన కాబట్టి మల్లెడ్డి రంగారెడ్డికి ప్రజలలో సింపతి ఉంది. ఆయనకు ఇంతమంది లేని ఒక్కడి గెలిచిందని మా వాళ్ళు ఆలోచించారా? ఆ మాత్రం ఆలోచిస్తారు తప్పకుండా. మీనాక్షి నటరాజన్ తో కలిసారా? హలో, మీనాక్షి నటరాజన్ అడిగారా? ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాలు కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జిని ఆమెకు తెలుసా? ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా. ఎస్, మళ్ళీ ఒకసారి మల్లెడ్డి రంగారెడ్డి ఫోన్ ఇన్ గురించి ట్రై చేయండి. టెక్నికల్ ప్రాబ్లం వల్ల మేబీ కట్ అయినట్టుంది. సో మొత్తానికి స్పందన కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే సీనియర్ శాసనసభ్యుడు 94లో ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే. సో 94లో ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరే ఉన్నారు, మల్లెడ్డి రంగారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఈవెన్ రేవంత్ రెడ్డి ఆల్సో 2007 ఎమ్మెల్సీ, 2009 ఫస్ట్ ఎమ్మెల్యే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళిద్దరు 99లో ఎమ్మెల్యే. బట్టి విక్రమార్క ఫస్ట్ టైం ఎమ్మెల్యే 2009, ఎమ్మెల్సీ 2007. సీనియారిటీ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ డైరెక్ట్ గా గెలిచిన వాళ్ళు 64 మంది ఎమ్మెల్యేలో ఆయనే చాలా సీనియర్ గా ఉన్న పరిస్థితి. అందుకని ఆయన ఆశిస్తున్నారు మంత్రి పదవి సంబంధించి. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారు, సుదర్శన్ రెడ్డి అడుగుతున్నారు. ముగ్గురికి ఎవరైనా సాధ్యం కాదు. ఈ ముగ్గురిలో ఎవరైనా ఇద్దరికి రావచ్చు. ఎవరికంటే సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. ఈ ముగ్గురిలో కనీసం ఒకళ్ళకైతే వస్తుంది, ఇద్దరికి చెప్పలేం. కానీ ముగ్గురికి అయితే రాదు. ఎందుకంటే ముగ్గురు చేస్తే 6 రెడ్డిస్ అవుతారు. ఇప్పటికే మంత్రివర్గంలో 12 మంది ఉంటే అందులో సీఎం తో కలుపుకొని 4 ఉన్నారు. ఇప్పుడున్న సీనియర్స్ లో ఆల్రెడీ 3 ఉన్నారు, మళ్ళీ 6. కానీ కేసీఆర్ మంత్రివర్గంలో 6 ఉన్నారు. మనం గతంలో మనం ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఆ తర్వాత సబితా ఇందారెడ్డి, మహేందర్ రెడ్డి ఉన్నారు కదా, మల్లారెడ్డి, ఇంతమంది రెడ్లు దానిలో ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 రెడ్లు అయితే ఉండొచ్చు. మేబీ నేను చెప్తున్నా ఈ 3 రెడ్లలో ఒకళ్ళ ఖాయం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ గనక అష్యూరెన్స్ కమిట్ అయ్యి గతంలో ఇచ్చిన అష్యూరెన్స్ కట్టుబడి ఉంటే ఆయన ఖాయం. లేదా సుదర్శన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బంధువు. రేవంత్ రెడ్డి ఫస్ట్ చాయిస్ రెడ్డిస్ నుంచి మేబీ సుదర్శన్ రెడ్డి అవుతారు. సెకండ్ చాయిస్ మల్లెడ్డి రంగారెడ్డి కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితుడే. సో ఆయన సెకండ్ చాయిస్ అవుతారు. రాజగోపాల్ రెడ్డి థర్డ్ చాయిస్ అవుతారు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన మునుగోడు బై ఎలక్షన్ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఉంది, కోల్డ్ వార్ ఉంది. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుట్ రైట్ గా సపోర్ట్ చేయట్లేదు. అదే సమస్య. అన్నాదమ్ముల పంచాయతీ నడుస్తుంది. అన్నాదమ్ములకు సంబంధించి హార్ట్ఫుల్ గా మా తమ్ముడు బానే ఉంది. 2000 మొన్న 23 బై ఎలక్షన్స్, మునుగోడు బై ఎలక్షన్స్ వరకు కూడా బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు, మధ్యలో ప్రాబ్లం ఏంటో తెలీదు. ఎస్, మల్లెడ్డి రంగారెడ్డి గారు ఒక మాట. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కదా. అవును. సో ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు మీరు అన్నారు 42% మంది ప్రజలు ఇక్కడ హైదరాబాద్ లో రంగారెడ్డిలో ఉన్నారన్నారు, కానీ మంత్రి పదవి లేదు. అవును. ప్లస్ ఇంకొక మాట ఏమనిపిస్తుంది అంటే దానం నాగేందర్ రెడ్డి బై ఎలక్షన్ కంటెస్ట్ చేసి తనకు మంత్రి పదవి ఇవ్వమని అడుగుతున్నారు అని అంటున్నారు. అది పార్టీ భరత్, అది అంతా పార్టీ చూసుకుంటది. మా పార్టీ ఏం చెప్తే అది మేమందరం కూడా శిరస వహిస్తాం కదా. ఓకే, పార్టీ ఎవరు గెలుస్తారా ఎవరు ఓడుతారా, ఎందుకంటే పోయినసారి మా పార్టీ మొత్తం కూడా దాదాపుగా 60-70 వేలతో మేము థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. అదంతా మేము కవర్ చేసుకోవాలి. ఇప్పుడంతా మేము ప్రజలలో ఎందుకు వెనుకబడిపోయినాము అనేటువంటిది ఆలోచించాలి, దాన్ని తీసుకొచ్చుకోవాలి. రేపు మళ్ళా మేము అధికారంలోకి రావాలంటే రంగారెడ్డి హైదరాబాద్ లో సీట్లు
50% మేము ఒక్కటే సీటు గెలిచినాము. ఇప్పుడు స్టేట్ లో 50% అవుతుంది. కాబట్టి మెజారిటీ సీట్లు గెలవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మీనాక్షి నటరాజన్ చెప్పారా మరి, మీరు కలిసారా? కొత్త ఇన్ఛార్జ్ కదా, ఆమెకి ఈ విషయాలన్నీ తెలుసా? ఆమెకు అసలు మేము ఇప్పటిదాకా కలవలేదు బ్రదర్. మేము వాళ్ళు వచ్చి మాట్లాడితేనే మాట్లాడతాం కానీ పోయి మేము మాట్లాడి చెప్పాలని అనుకోం మేము. ఓకే, బట్ ఇప్పుడు మీరు మాట్లాడింది ఎట్లా తెలుస్తుంది? జిల్లాలు దీనికి సంబంధించిన సమీకరణాలు వాళ్ళకి ఆ మాత్రం తెలియకపోతే ఇక ఇన్ఛార్జీలు వస్తారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళే వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు మా పిసిసి అధ్యక్షులు ఉన్నారు, ఆయన చెప్పాలి, ఆయన చెప్తాడు అనుకుంటా. ఎక్కడ ఏముందో అనేది చెప్పాలి కదా పార్టీ ప్రెసిడెంట్ గా. మా ముఖ్యమంత్రి గారు చెప్తారు వాళ్ళే. రేవంత్ రెడ్డి మీకు ఫేవర్ లో ఉన్నారా మంత్రి పదవి ఇచ్చేందుకు? ఎవరు ఏముందో మనసులో ఏముందో మాకు ఎట్లా తెలుస్తుంది బ్రదర్? ఎవరికి ఇప్పియాలనుకుంటారో ఎవరికి తీసేయాలనుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది కదా. ఓకే, నేనేమనుకుంటాను, తప్పకుండా నాకే ఇప్పిస్తారని అనుకుంటా నేను. మీరు రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ గా పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి సపోర్ట్ గానే ఉన్నారు కదా? అవుట్ రైట్ గా సపోర్ట్ చేసినా, ఇప్పుడు కూడా చేస్తున్నా, రేపు కూడా చేస్తా, కంటిన్యూ. సో అది అయినా సరే ఆయన మీకు సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు, చెప్పలేదు. చేస్తారు, ఎందుకు చేయరు? 100% చెయ్యాలి, చేస్తారు. ఇట్లా అడిగారా నాకు ఖచ్చితంగా చేయాలి, నేను మీకు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి తప్పకుండా చెయ్యాలి. ఓకే ఓకే, అధికారం వస్తుంటది పోతుంటది, కానీ మేము కష్టపడ్డదానికి మాకు కూడా మమ్మల్ని గుర్తించాలి కదా. కష్టకాలంలో ఎవరు సపోర్ట్ చేయనప్పుడు చేశారు రేవంత్ రెడ్డికి మీరు, అంతేనా? అవును, అందుకే కదా ఇవాళ ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చూడాలి, అప్పుడు మేము చూసినాము. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి స్పందన రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే ఒకటి క్లియర్ పిక్చర్. రెడ్డిల్లో ఒక సీటు కంపల్సరీ, మల్లెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ముగ్గురిట్లో. రెండో సీటుకు ముగ్గురికి అయితే ఇవ్వరు, ఇదైతే క్లియర్. ఎవరో ఒకళ్ళ గ్యారంటీ. రెండో సీటు కూడా చెప్పలేం మనం. 5 రెడ్లు ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 4 ఉన్నారు ఆల్రెడీ కేబినెట్ లో. అవుట్ ఆఫ్ 12 4 మెంబర్స్ రెడ్డిస్ కదా. సో ఇంకో 2 తీసుకున్న 6 రెడ్లు అవుతారు. కేసీఆర్ సమయంలో కూడా 6 రెడ్లు ఉన్నారు కాబట్టి చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ రెడ్డి సంబంధించిన డామినెన్స్ పార్టీ అని చెప్పొచ్చు. కానీ 7 రెడ్లు అయితే సమస్య అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కాబట్టి 4 ఉన్నారు. ఇంకా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డిలో 3 2 తీసుకున్నా ఓకే. 6 అయినా గతంలో కేసీఆర్ కేబినెట్ లో కూడా 6 ఉన్నారు కాబట్టి మేము తీసుకున్నామని చెప్పొచ్చు. కానీ 3 అయితే 7 అయితే మాత్రం కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మొత్తానికి ప్రాధాన్యత. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కన్ఫర్మ్ అయితే నల్గొండ నుంచి 3 అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అట్లా ఖమ్మంలో కూడా 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, బట్టి విక్రమార్క ఉన్నారు. సో అట్లాగే కరీంనగర్ లో 2 ఉన్నారు, వరంగల్లో సీతక్క ప్లస్ కొండా సురేఖ ఉన్నారు. అట్లా చెప్పలేం. కానీ మల్లెడ్డి రంగారెడ్డి చెప్పే పాయింట్ లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డి 42% ఆఫ్ పాపులేషన్. దాదాపు తెలంగాణలో సగం జనాభా ఈ హెచ్ఎండి ఏరియాలో ఉంది. దానికి ఒక్క మంత్రి కూడా లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. మరి దాన్ని ఎట్లా చేస్తారన్నది చూడాలి. కొద్దిమంది ఏమంటారంటే హైకమాండ్ కోటాలో ఒక విజయశాంతి ఇస్తే విజయశాంతిని హైదరాబాద్ కోటా కింద ఇస్తారు. ఎమ్మెల్సీ నియమితులైన తర్వాత వాళ్ళు మేము పలానా జిల్లాకని వాళ్ళు వేసుకోవాల్సి ఉంటది. సో విజయశాంతిని హైదరాబాద్ జిల్లాకు వేస్తారని చెప్తున్నారు. ఇంకోవైపు దాన నాగేందర్ నేను బై ఎలక్షన్స్ రెడీ, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని అంటున్నట్టుగా తెలుస్తుంది. చేస్తా అని చెప్పి దాన్ని ఎంతవరకు హైకమాండ్ అంగీకరిస్తుంది. మున్నూరు కాపు దాన నాగేందర్ బీసీ. సో చూడాలి. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు నేను చెప్పి ఫైనల్ సినాప్సిస్ డ్రాపింగ్స్ ఉండవు, ఒక్కళ్ళం కూడా తీసేయబోరు ఒకటి. రెండోది రెడ్డి సామాజిక వర్గంలో 3 రెడ్లలో ఎవరన్నా ఒక్క రెడ్డి ఖాయం. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి, రాజగోపాల్ రెడ్డి ప్లస్ మల్లెడ్డి రంగారెడ్డిలో ఒకళ్ళ ఖాయం, 2 కూడా రావచ్చు. బీసీల్లో విజయశాంతి ఎమ్మెల్సీ ఛాన్స్ ఉంది. వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యే. ఇక ఆది శ్రీనివాస్ వేములవాడ నుంచి శాసనసభ్యుడు, మున్నూరు కాపు సామాజిక వర్గం, ఆయనకు ఛాన్స్ ఇవ్వచ్చు. లేదా బీర్లా ఎలయ్య యాదవ్ కూడా
కుర్మా కమ్యూనిటీ, ఓకే. ఆయన కూడా ఛాన్స్ ఉండే అవకాశం మనకు బీసీల నుంచి కనిపిస్తుంది. ఇక బీసీలు ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ పొన్నం ప్రభాకర్, సురేఖ ఉన్నారు. ఇప్పుడు వాకిటి శ్రీహరి ముదిరాజుకు మంత్రివర్గంలో ఇస్తే ముగ్గురు అవుతారు. ఇక ఆది శ్రీనివాస్ ప్లస్ బీర్లా ఎలయ్ యాదవ్ ఉన్నారు. మఖాన్ సింగ్, రాజ్ ఠాకూర్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 7 గెలిచిన పరిస్థితి. తర్వాత ఎస్సీల నుంచి అవకాశం దొరికితే వివేక్ హైకమాండ్ కోటాల అవకాశం దొరకవచ్చు. లేదు మాలదిగ సామాజిక వర్గం నుంచి తీసుకుంటే గనక అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు, ధర్మపురి ఎమ్మెల్యేకు ఇప్పుడు విప్ గా ఉన్నారు, ఆయనకు కూడా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా ఇప్పుడు 6 మెంబర్స్ కి బహుశా నాకు తెలిసి అయితే ఫుల్ ఫిలప్ చేస్తారు. 6 కారు ఫిలప్ చేయొచ్చు, లేదా ఉంటే ఒక ఖాళీ ఏమన్నా ఉంచితే ఉంచొచ్చు. ఖాళీ ఉంచాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా 18 మంది కంటే ఎక్కువ మందిని తీసుకోవడానికి అవకాశం లేదు. 12 మంది అయ్యారు. పూర్తి విస్తరణ ఇప్పుడు జరుగుతుంది. 2-3 స్థానాలు పెండింగ్ పెట్టే అవకాశమే లేదు. 2-3 పెండింగ్ లో పెట్టారని నేను అనుకుంటున్నాను. పెండింగ్ పెడితే ఏదైనా ఒకటి పెడితే 2 పెట్టొచ్చేమో. 4కి ఇచ్చి మళ్ళీ 2కు అంటే తర్వాత ఈ మంత్రివర్గ కాంగ్రెస్ లో అంత ఈజీ కాదు. రేపు చేస్తాం అంటారు కానీ ఇప్పుడు సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది కదా, అంత ఈజీగా కాదు. సో ఒకటి క్లారిటీ, డ్రాపింగ్స్ ఉండవు. ఉన్న వాళ్ళు ఇప్పుడు రెడ్డిస్ లో 2కి ఛాన్స్ ఉండొచ్చు, ఒక 2 బీసీలకు ఇవ్వచ్చు, ఒకళ్ళు గానీ 2 బీసీలు గానీ ఒకళ్ళు ఎస్సీలు. సో టోటల్ గా 5 లేదా 6 ఛాన్స్ ఉండొచ్చు. ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు వెలమ సామాజిక వర్గం ఇస్తే గనక ప్రేమ్ సాగర్ రావు కూడా అవకాశం ఇవ్వచ్చు. బట్టి విక్రమార్క ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఆయన సపోర్ట్ చేయొచ్చు, ఆ కోటాలో దొరకవచ్చు. సీఎం ఛాయిస్ అయితే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఉంటుంది. ఇప్పుడు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ లో 2 ఒకళ్ళకి. నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు వెలమ సామాజిక వర్గం, ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు ఆయన. ప్రేమ్ సాగర్ రావు ప్లస్ మదన్ మోహన్ రావు ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళకి ఛాన్స్ ఉంటుంది. మదన్ మోహన్ రావు కూడా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ సీఎం సుదర్శన్ రెడ్డి వైపు, ఆయన సమీప బంధువు కాబట్టి. సో ఇవే ఒక 10 పేర్లు ఎక్కువ తిరుగుతున్నాయి. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ గనక అవకాశం ఇస్తే లంబాడ సామాజిక వర్గం నుంచి ఇవ్వచ్చు. మన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు ఒక ఆల్రెడీ ఆదివాసీ నుంచి సీతక్ ఉన్నారు కాబట్టి లంబాడ నుంచి బాలు నాయక్ ఇవ్వచ్చు. ఇది ఓవరాల్ గా మంత్రివర్గానికి సంబంధించి అప్డేట్. మనం మేబీ మాక్సిమం 4 రోజులు, 30th ఉగాది నుంచి 3వ తేదీ మధ్యలో ఏ రోజైనా ఇది జరగవచ్చు. రైట్. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళకుంది.